హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా మంది అమ్మాయిలు ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్న మొహమాటము, సిగ్గు ఇలాంటి కారణాల వల్ల ఎక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. సో ఇలాంటి వాటికి కూడా నవడేస్ లో మంచి సర్జరీ వచ్చింది. సో మీరు కూడా అందరిలాగే హ్యాపీగా ఉండొచ్చు. సో ఉమెన్ కి వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఫీడింగ్ తర్వాత బ్రెస్ట్ వాళ్ళకి హెవీగా అయిపోవటము, లేకపోతే చిన్న వయసులోనే ఎక్కువగా ఉండడం, దీనివల్ల చాలా ప్రాబ్లమ్గా వాళ్ళు ఫీల్ అవుతుంటారు, షైగా ఫీల్ అవుతుంటారు. సో ఇలాంటి వాళ్ళకి అసలు సర్జరీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సో అసలు ఎలాంటి వాళ్ళు చేయించుకోవచ్చు, సో ఈ సర్జరీ చేసుకున్న తర్వాత ఎలాంటి నియమాలు మనం పాటించాలి, సో మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆరోహ ఎస్థెటిక్ హాస్పిటల్స్ రాయదుర్గం నుంచి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గీతిక గారు, బ్రెస్ట్ సర్జన్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలాంటి సర్జరీ గురించి చాలా మందికి తెలుసు, కానీ అప్రోచ్ అవ్వడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. అదే బాధతోటి వాళ్ళు అట్లా కంటిన్యూ చేస్తుంటారు. కానీ నిజంగా అది డేస్ గడుస్తున్న కొద్దీ వాళ్ళకి వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో అసలు హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు సర్జరీ చేసుకోవడానికి అసలు ఎలాంటి వాళ్ళు అర్హులు అంటారు ఈ సర్జరీకి? మోస్ట్ కామన్ గా హెవీ బ్రెస్ట్ ఉండే వాళ్ళకి ఏంటంటే నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఇది మరీ ఎక్కువగా ఉండే దాని వల్ల పోస్చర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇంకా హెవీ బ్రెస్ట్ ఉండే వాళ్ళకి బ్రీదింగ్ డిఫికల్టీస్, ఎస్పెషలీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళు అది ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ. సో డాక్టర్, మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి? సర్జరీ గురించి కూడా ఎవరికి తెలియదు. సో తెలిసినా కూడా వెళ్ళడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా బ్రెస్ట్ సర్జన్ కానీ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గర కానీ వెళ్తే దే కెన్ యాక్చువల్గా గైడ్ చేస్తారు ఏ సర్జరీ ఐడియల్ అనేది, ఎట్లాంటి సర్జరీ చేయాలి, ఎట్లా చేయాలి, అసలు వాళ్ళ ఐడియల్ క్యాండిడేట్స్ కాదా అనేది దే కెన్ యాక్చువల్లీ గైడ్ చేస్తారు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేసేసి అలాగే కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు ఫ్యూచర్లో? అది ఇంకా హెవీ బ్రెస్ట్ ఉన్న దానివల్ల తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటంటే పోస్చర్ ఎఫెక్ట్ వల్ల స్పైన్ మీద ప్రాబ్లమ్స్ పడతాయి. ఇంకోటి తర్వాత బ్రీదింగ్ డిఫికల్టీస్ అవుతాయి, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది. దాని తర్వాత పెద్దగా హెవీగా మరీ ఎక్కువ బ్రెస్ట్ ఉన్న దానివల్ల కూడా కింద చర్మం మీద స్కిన్ ఇరిటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇట్లాంటివన్నీ ఉండే వాళ్ళకి బెటర్, దీస్ ఆర్ ఐడియల్ క్యాండిడేట్స్ కాబట్టి ఇట్స్ బెటర్ టు గో ఫర్ సర్జరీ. ఎందుకంటే సర్జరీ తర్వాత వీళ్ళకి సిమ్టమ్స్ కూడా చాలా బాగా రిలీఫ్ వస్తుంది అండ్ దే విల్ ఫీల్ మచ్ బెటర్ ఆల్సో. ఓకే. సో చాలా మంది సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు. లైక్ ఇది ఎంత టైం ఉంటుందో, సో ఎంత టైం పడుతుంది అట్లా ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ సర్జరీ సింపుల్ గానే ఉంటుందా, ఎంత టైం పడుతుంది అంటారు? సర్జరీ సింపుల్ గానే ఉంటుంది యాక్చువల్గా అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ. భయపడాల్సింది అయితే ఏం ఉండదు. సర్జరీ మామూలుగా ఎనెస్థీషియా, జనరల్ ఎనెస్థీషియా, పూర్తిగా ఎనెస్థీషియా ఇచ్చేసి చేస్తారు. అండ్ ఈ ఫస్ట్ ఎనెస్థీషియా ఇచ్చే ముందు దీనికి కొంచెం మార్కింగ్స్ అవి చేసుకోవాల్సి వస్తుంది, ఎక్కడ చేయాలి, ఎట్లా చేయాలనేది. ఆల్మోస్ట్ ఎంటైర్ ఎనెస్థీషియా ఇచ్చిన తర్వాత నుంచి ఆ ఎనెస్థీషియా నుంచి బయటకు వచ్చే వరకు అప్రాక్సిమేట్లీ 2.5 to 3 hours సర్జరీ ఉంటుంది ఇది. అండ్ రికవరీ ఈజ్ ఆల్సో వెరీ స్మూత్. ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ. ఓకే. సో నార్మల్గానే సర్జరీ అంటే ఒక 2-3 days హాస్పిటల్లో ఉండాలేమో, టైం అంతా స్పెండ్ చేయలేమో అని ఆలోచిస్తుంటారు. సో మనకి ఒక హాఫ్ డేలో కంప్లీట్ అయిపోతుందా? యా, సర్జరీ అయిన తర్వాత అట్లా 3 to 4 hours అనెస్థీషియా నుంచి కంప్లీట్గా రికవర్ అయ్యేంత వరకు ఉండొచ్చు. దాని తర్వాత డే కేర్ సర్జరీనే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ఇది. సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. 24 hours స్టే ఏమి అవసరం ఏమి ఉండదు. యూజువల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ అయితే ఇమీడియట్ గానే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు సర్జరీ తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా, మెడికేషన్ ఏమైనా తీసుకోవాలా? సర్జరీ అయిన తర్వాత ఒక ఫస్ట్ 5 days మెడికేషన్స్ ఇస్తాము. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ మీద ఉంటారు. ఫస్ట్ 2 to 3 days కొంచెం పెయిన్ ఉంటుంది, ఆ తర్వాత పెయిన్ కూడా పెద్ద ఏమి ఉండదు. ఫస్ట్ వీక్ వాళ్ళ పనులు వాళ్ళంతా వరకు అన్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్ 3 weeks వరకు రెగ్యులర్ వాకింగ్ అట్లన్నీ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఫస్ట్ 6 weeks వరకు అయితే హెవీ వెయిట్స్ ఎత్తడం కానీ, హెవీ ఎక్సర్సైజెస్ కానీ
జిమ్కి వెళ్ళడం కానీ అట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. బ్రెస్ట్ సర్జరీ రిడక్షన్ సర్జరీ అయిన తర్వాత కూడా 3 months వరకు అయితే కంప్రెషన్ గార్మెంట్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సింపుల్ వాకింగ్ అట్లాంటివన్నీ చేసుకోవచ్చు. సో చాలా మంది అంటే ఇప్పుడు మ్యారేజ్ కాకుండా చిన్న ఏజ్ లో ఇలాంటి ప్రాబ్లంతో హెవీ బ్రెస్ట్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఆలోచిస్తుంటారు, లైక్ బేబీకి ఫీడ్ చేయడం కానీ అట్లా. సో ఏమన్నా ఉంటాయండి మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా? సర్జరీ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ తర్వాత ప్రెగ్నెన్సీ అట్లాంటి వాటికి అయితే ఏమి ఇబ్బంది అయితే ఏముండదు. చిన్న మేజర్గా పెద్దగా సర్జరీ అంటే అగ్రెసివ్గా వాళ్ళకి సర్జరీ చేయనంత వాళ్ళకి యూజువల్గా ఫీడింగ్కి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. కానీ మరీ పెద్దగా రొమ్ము పెద్దగా ఉండే వాళ్ళకి అగ్రెసివ్గా చేయాల్సిన వచ్చినానికి 50% ఛాన్సెస్ ఉంటాయి పాలిచ్చేదానికి బేబీస్కి. ఓకే, సో నిజంగానే చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ హాస్పిటల్కి వెళ్ళాలి, చూపించుకోవాలి, సఫర్ అవుతూనే ఉంటారు కానీ చాలా తక్కువ మంది వస్తారు. సో చేయించుకున్న తర్వాత కొంతమంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో మీ దగ్గరకు వచ్చిన కేసెస్ ఏవైనా అట్లాంటివి ఉన్నాయా? ఒక్కసారి అంటే మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చి చాలా హెవీ బ్రెస్ట్ ఉండేది. అంటే ఎంత మెంటలీ మానసికంగా ఎంత డిస్టర్బ్డ్ ఉన్నారంటే వచ్చినప్పుడు కూడా బ్రెస్ట్ అంతా తీసేసినా పర్లేదు, నాకు అంత హెవీగా ఉంది, అసలు తీసేసినా ఏమి ఇబ్బంది లేదా అనే స్టేజ్లో వచ్చారు. అదే రిడక్షన్ అయిన తర్వాత సర్జరీ అయిన తర్వాత అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది సర్జరీ అయిన తర్వాత తెలుస్తుంది. సో సిమ్టమ్స్ కూడా బాగా రిలీఫ్ వస్తుంది అండ్ ఆ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, తర్వాత తను చాలా హ్యాపీ ఉన్నారు, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో మేడం, మరి ఆరోహ ఎస్థెటిక్స్ లో ఇట్లా సర్జరీకి ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే తర్వాత మనకి పేషెంట్స్ వాళ్ళు ఉండడానికి కానీ సో ఎలాంటి ఉన్నాయంటారు హాస్పిటల్లో? ఆరోహ క్లినిక్లో సర్జరీకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అనెస్థీషియాకి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ సర్జరీ చేయడానికి చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. రికవరీకి కూడా పేషెంట్ చాలా సేఫ్గా అనిపిస్తారు. అండ్ ఈ ఫీమేల్ పేషెంట్స్ కాబట్టి వీ హ్యావ్ ఆల్ ఫీమేల్ స్టాఫ్ దేర్ టు లుక్ చూసుకునేదానికి కూడా. సో ఇట్స్ వెరీ ఫీమేల్ ఫ్రెండ్లీ ఓకే ఎన్వైరన్మెంట్ ఇన్ ద హాస్పిటల్. సో చూసుకోవడానికి కూడా మొత్తం అంతా ఫీమేలే ఉంటారు, సో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఓకే డాక్టర్ గారు, సో హెవీ బ్రెస్ట్తో బాధపడే వాళ్ళకి ఎలాంటి సర్జరీ ఉంది అండ్ అలాగే ఆరోహ ఎస్థెటిక్స్లో మీరు ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, ఇలాంటి విషయాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మరి మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే వెంటనే ఆరోహ ఎస్థెటిక్స్ రాయదుర్గంలో ఉంది అండ్ అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నేను జ్యోతి, నమస్తే.